అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వరకాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు మనం హజరత్ ఉస్మాన్ గనీ రజల్లాహు అన్హు గారి గురించి, ఇంకా ఆయన పేరు, వంశం, ఆయన భార్య, పిల్లల గురించి ఇన్షాల్లా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. వివరణలోనికి వెళితే, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి తర్వాత వచ్చిన ఖలీఫాలలో మూడవ ఖలీఫా అసలు పేరు ఉస్మాన్ రజియల్లాహు అన్హు. ఈయన కునియత్ వచ్చేసి తండ్రి తనయుల సంబంధం ప్రకారం అబూ అబ్దుల్లా మరియు అబూ అమ్ర్. బిరుదు జున్నురైన్. జున్నురైన్ అంటే రెండు కాంతుల వాడు అని. తండ్రి పేరు అఫ్ఫాన్, తల్లి పేరు అర్వా. అఫ్ఫాన్ ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి పినతండ్రి అవుతారు. అర్వా ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి తండ్రి గారి చెల్లెలు కూతురు. అర్వా తల్లిగారు అయిన బైజా, ఇంకా ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి తండ్రి గారు ఇరువురు కవలలు, అంటే కవల అన్నా చెల్లెళ్ళు అన్నమాట. హజరత్ ఉస్మాన్ రజిల్లాహు గారు వంశం 5 తరాల వెనుకకు వెళితే ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వంశంతో కలుస్తుంది. ఖురేష్ వంశంలో ఈ 2 కుటుంబాలు ప్రసిద్ధి చెందినవి. ఒకటి బను హాషిం, 2 బను ఉమయ్య. ఇక ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు బను హాషిం కుటుంబానికి చెందినవారు. హజరత్ ఉస్మాన్ గనీ రజిల్లాహు గారు కుటుంబం బను ఉమయ్యతో సంబంధం కలిగి ఉంది. బను హాషిం కుటుంబం ఏ విధంగా సమాజంలో గౌరవ మర్యాదలు కలిగి శక్తి సామర్థ్యాలు కలిగిగా భావించబడేదో అదేవిధంగా బను ఉమయ్య కుటుంబం కూడా సమాజంలో గౌరవనీయంగా పరిగణ చెందింది. ఖురేష్ వంశస్థుల జెండా అఖాన్ అనబడేది. ఈ జెండా ఉమయ్య కుటుంబీకులకు వద్ద ఉండేది. అరబ్బులలో ఒక గొప్ప యుద్ధం జరిగింది. ఆ యుద్ధాన్ని ఫుజర్ యుద్ధం అని అంటారు. బను ఉమయ్య కుటుంబానికి చెందిన సుప్రసిద్ధ సర్దార్ హరబ్ బిన్ ఉమయ్య సైన్యానికి సేనాధిపతిగా ఈ యుద్ధంలో పాల్గొన్నారు. ఇక హజరత్ ఉస్మాన్ గనీ రజిల్లాహు గారు పుట్టుగా బాల్యం. అరబ్ దేశంలో ఏనుగుల వారి సంఘటన జరిగిన 6 సంవత్సరాల తర్వాత హజరత్ ఉస్మాన్ రజిల్లాహు గారు జన్మించారు. ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సంఘటన జరిగినప్పుడు 40 దినముల తరువాత జన్మించారు. అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే హజరత్ ఉస్మాన్ గనీ రజిల్లాహు గారు హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కంటే కూడా 6 సంవత్సరాల చిన్నవారు. ఆ కాలంలో మక్కా నగరంలో చదువు నేర్చుకునే అలవాటు ఉండేది కాదు. విద్య అవసరం లేదని తలించేవారు. అందువల్ల విద్యావంతుల సంఖ్య అతి తక్కువగా ఉండేది. అక్కడ ఈ సాంప్రదాయానికి వ్యతిరేకంగా హజరత్ ఉస్మాన్ గనీ రజిల్లాహు గారు విద్యార్థన పట్ల అమిత ఆసక్తి చూపించారు. ఎంతో కృషి చేస్తూ చదవడం, వ్రాయడం ప్రారంభించారు. క్రమంగా ఆయన చదువుకున్న వారిలో లెక్కించబడ్డారు. కష్టే ఫలి అన్నారు పెద్దలు. విద్యార్థన కోసం చేసిన కృషి ఫలించింది. తండ్రి గారు ధనవంతుడు, అందువల్ల ఆయన బాల్యం సుఖ సౌఖ్యాలతో ఆడంబరంగా గడిచింది. బాల్యం నుండే హజరత్ ఉస్మాన్ రజిల్లాహు గారు సద్గుణ సంపన్నుడు, సత్యశీలుడు, విశ్వాసపాత్రుడు, పరులకు సహాయపడేవారు. చెడు సాంగత్యం ఆయనకు గిట్టేది కాదు. అలాంటి వారికి ఆమడ దూరాన ఉండేవారు. అదేవిధంగా ఉస్మాన్ రజిల్లాహు గారు స్నేహితులు కూడా మంచివారు, నమ్మకంతో మెలిగేవారు. ఇక ఆయన యవ్వనం ఎలా గడిచింది అంటే, హజరత్ ఉస్మాన్ గనీ రజిల్లాహు గారు యవ్వనానికి వచ్చారు. ఉదార పోషణార్థం అక్కడ సాంప్రదాయం ప్రకారం వ్యాపార వృత్తి స్వీకరించారు. చేసిన కృషి, పాటించిన సత్యశీలత, చూపిన విశ్వాసం, నమ్మకాల వల్ల ఆయనకు వ్యాపారం బాగుగా రాణించింది. కొంతకాలానికే ఎంతో అభివృద్ధి సాధించారు. మక్కా నగరపు బడా వ్యాపారుల్లో ఒకరుగా పేరు పొందారు. ప్రారంభం నుండే హజరత్ ఉస్మాన్ రజిల్లాహు గారు సత్ప్రవర్తన కలవారు. మద్యపానం, జూదం లాంటి రుగ్మతలకు దూరంగా ఉండేవారు. విగ్రహారాధన అంటే కూడా ఆయనకు ఇష్టం లేదు. అటువంటి అలవాట్లకు లోనైన వారిని చూసి మనసులో బాధపడేవారు. అల్లా హజరత్ ఉస్మాన్ రజిల్లాహుకు ఎంతో ఐశ్వర్యాన్నిచ్చాడు. అయినప్పటికీ ఆయనకు ఏమాత్రం గర్వం ఉండేది కాదు. ఇతరుల మాదిరిగానే ఆయన కూడా సాధారణంగా జీవితాన్ని గడిపారు. ఆపద్బాంధవునిగా లేమిని అనుభవించిన వారికి సహాయపడేవారు. పరుల కష్టాలు తీరుస్తూ రుణగ్రస్తుడు రుణాన్ని తీర్చి సంతోషపడినట్లు ఆనందపడేవారు. అందువల్లనే మక్కావాసులు ఆయన్ను గనీ అంటే ధనవంతుడు అని అనేవారు. ఇదే పేరుతో ఆయన వాసికెక్కారు. హజరత్ ఉస్మాన్ రజిల్లాహు గారు సిగ్గుబీడం గల వ్యక్తి. సిగ్గుమానిల పనులకు, అశ్లీల సాంగత్యానికి బహుదూరంగా ఉండేవారు. ఇక ఆయన భార్య, పిల్లలు. హజరత్ ఉస్మాన్ రజిల్లాహు గారు 8 మందిని వివాహమాడారు. ఆయన భార్యల పేర్లు ఇలా ఉన్నాయి. మొదటిగా వచ్చేసి హజరత్ రుఖియా రజియల్లాహు అన్హా. ఈమె ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు జ్యేష్ఠ పుత్రిక.
అబీసీనియా వలస వెళ్లే సమయంలో ఈమె హజరత్ ఉస్మాన్ రజియల్లాహుతో పాటు ఉన్నారు. అక్కడ నుండి తిరిగొచ్చి మదీనా వలస పోయినప్పుడు కూడా ఆమె భర్తతో పాటున్నారు. మదీనా వచ్చిన 1 సంవత్సరం తర్వాత హిజ్రీ శకం 2వ ఏట ఆవిడ చనిపోవడం అనేది జరిగింది. ఇక రెండో వ్యక్తి వచ్చేసి హజరత్ ఉమ్మే కుల్సుమ్ రజియల్లాహు అన్హా. ఈమె కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కూతురే. హజరత్ రుఖియా రజియల్లాహు అన్హా మరణాంతరం హిజ్రీ శకం 3వ సంవత్సరం హజరత్ ఉస్మాన్ రజియల్లాహు గారు ఈమెను వివాహం చేసుకున్నారు. హిజ్రీ శకం 9లో ఈమె కూడా చనిపోయారు. ఈమెకు సంతానం లేదు. ఇక మూడో వ్యక్తి వచ్చేసి హజరత్ ఫఖ్తా బిన్తే గజ్వాన్. హజరత్ ఉమ్మే కుల్సుమ్ రజియల్లాహు అన్హా మరణాంతరం ఈమెను వివాహం చేసుకున్నారు. ఇక నాలుగో వ్యక్తి వచ్చేసి హజరత్ ఉమ్మే అమ్ర్ బిన్తే జందల్ దౌసి. ఈమె దౌస్ తెగకు చెందిన స్త్రీ. ఇక ఐదో వ్యక్తి వచ్చేసి హజరత్ ఫాతిమా బిన్తే వలీద్ మఖ్జూమియా. ఇక 6 వచ్చేసి హజరత్ ఉమ్ముల్ బనీన్ బిన్తే ఐనియా ఫజారియా. ఇక 7 వచ్చేసి హజరత్ రమలా బిన్తే షైబా. ఇక 8 వచ్చేసి హజరత్ నాయిలా బిన్తే అల్ ఫరాఫజా కల్బియా. ఈమె చేతివేళ్లు షహీద్ అయ్యాయి. హజరత్ ఉస్మాన్ రజియల్లాహు గారు షహీద్ చేయబడ్డ సమయంలో ఫఖ్తా, ఉమ్ముల్ బనీన్, రమలా, నాయిలా ఉన్నారు. ఇక సంతానం వచ్చేసి చరిత్రలో ఆయన సంతానం గురించి ఇలా ఉంది. 1 వచ్చేసి అబ్దుల్లా అక్బర్. ఈయన హజరత్ రుఖయా ద్వారా కలిగిన సంతానం. 6 సంవత్సరాల వయసులో మరణించారు. ఇక రెండో వ్యక్తి వచ్చేసి అబ్దుల్లా అస్గరు. ఈయన ఫఖ్తా బిన్తే గజ్వాన్ ద్వారా కలిగిన సంతానం. అయితే బాల్యంలోనే చనిపోవడం జరిగింది. ఇక 3 వచ్చేసి అమ్ర్, 4 వచ్చేసి ఖాలిద్, 5 వచ్చేసి అబాన్, 6 వచ్చేసి ఉమర్, 7 వచ్చేసి మర్యం. వీరందరూ ఉమ్మే అమ్ర్ బిన్తే జందాన్ గారి ద్వారా జన్మించిన సంతానం. వీరిలో అబాన్ సుప్రసిద్ధులు. హదీసు, ఫిఖా విద్యల్లో గొప్ప పండితులు. మదీనాలోని 10 మంది సుప్రసిద్ధ ఫిఖా పండితుల్లో ఈయన కూడా ఒకరు. అబ్దుల్ మాలిక్ బిన్ మర్వాన్ పాలనా కాలంలో ఈయన 7.5 సంవత్సరాల పాటు మదీనా గవర్నర్గా పనిచేశారు. ఇక 8 వచ్చేసి వలీద్, 9 వచ్చేసి సయీద్, 10 వచ్చేసి ఉమ్మే సయీద్. ఈ ముగ్గురు ఫాతిమా బిన్తే వలీద్ ద్వారా అయిన సంతానం. హజరత్ అమీరుల్ ముఆవియా రజియల్లాహు అన్హా హజరత్ సయీద్ గారి ఖరాసాన్ గవర్నర్గా నియమించబడ్డారు. ఈయన సమర్జాన్ను జయించారు. ఇక 11 వచ్చేసి అబ్దుల్ మాలిక్. ఈయన ఉమ్ముల్ బనీన్ ఐనియా ద్వారా అయిన సంతానం. బాల్యంలోనే మరణించారు. ఇక 12 వచ్చేసి ఆయిషా, 13 వచ్చేసి ఉమ్మే ఆజాన్, 14 వచ్చేసి ఉమ్మే అమర్. ఈ ముగ్గురు రమ్లా బిన్తే షైబా ద్వారా జన్మించారు. ఇక 15 వచ్చేసి మరియం. ఈమె నాయిలా బిన్తే ఫరార్జా ద్వారా జన్మించారు. బాల్యంలోనే మరణించారు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ఇలాంటి ఎంతోమంది గొప్ప గొప్ప పుణ్యాత్ముల గాథలను, ప్రవక్తల గాథలను అర్థం చేసుకుని వాటిపైన అమలుపరిచే సద్బుద్ధిని ప్రసాదించాలని నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.